నా పేరు ప్రసాద్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఈ ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి 3 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఇటు వైసీపీ శ్రేణుల సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఈ సందర్భంలో ఇటువంటి కరోనా సిచ్యువేషన్లో ఈ సంబరాలు అవసరం అన్న దాని మీద ఈరోజు టాపిక్ కొనసాగుతుంది. అయితే మన టాపిక్లో పాల్గొనడానికి వచ్చారు వైసీపీ నుంచి పల్లా దుర్గారావు గారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ అసలు ఈ సిచ్యువేషన్లో ఇటువంటి సంబరాలు అంత అవసరం అంటారా? అంటే ఈ సిచ్యువేషన్లో కోవిడ్ నిబంధనలకి అనుసరించే ఈ యొక్క ప్రజా సంకల్పం యాత్ర 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏదైతే మనం నాడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తారీఖున మొదటి అడుగు ఇడుపులపాయ నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఏదైతే పాదయాత్రని అనుకున్నారో ఆయన అడుగు ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించింది. మరి ఆ విధమైన మంచి సంకల్ప యాత్ర చేసి దేశంలోనే ఏ నాయకుడు చేయనటువంటి పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా మరి ఆ రోజు ఏదైతే నాడు హామీ ఇచ్చాడో నేడు అవన్నీ కూడా 90% హామీలు నెరవేర్చి ప్రజల ముందున ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ బడ్జెట్ ఎంత కేటాయించాము, ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది, ఎవరెవరికి ఎంత మంచి చేసామనేది ప్రెస్ మీట్లో వచ్చి చెప్పడం జరిగింది. మరి అలాంటి మంచి కార్యక్రమం ఈరోజు కోవిడ్ నిబంధనలకు అనుసరించి జాగ్రత్తగా అందరూ కూడా మాస్కులు ధరించి కొంచెం సామాజిక దూరం చేయాలన్న ఆలోచనతోనే మనం మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాకు పిలుపునొచ్చింది. ఆ పిలుపు మేరకు మరి మేము ప్రజలకి నాడు ఏ విధంగా అయితే మేము హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టామని చెప్పేసి ధైర్యంగా చెప్పే ఒక మంచి కార్యక్రమం కింద మేము భావించి అది ప్రజలకు వివరించడానికి మేము జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అది కూడా కోవిడ్ నిబంధనలకి అనుసరించి మేము వెళ్తున్నాం. రైట్. ఇప్పుడు చూస్తే ఇటు నగర వ్యాప్తంగా కూడా సంబరాలు అంటుంది. అంటే నిన్న ఎగ్జాంపుల్ చూసాము, పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గోపాలపట్నం BRTS రోడ్డు మీద ఒక అంబులెన్స్ ఆగిపోయింది. ఒక అంబులెన్స్ ఇటు నుంచి వస్తున్నప్పుడు మీరు ఏదైతే ర్యాలీ ఆనందోత్సాహాలతో ర్యాలీ చేస్తున్నారో ర్యాలీ ఒకవైపు వెళ్తుంటే అదే వేలో ఒక అంబులెన్స్ లోపల ఒక పేషెంట్తో అయిపోయింది. సుమారు ఒక అరగంట సేపు ట్రాఫిక్ అంతా తప్పించుకుని అంబులెన్స్ ముందుకెళ్ళడం జరిగింది. అయితే వాట్ ఎవర్ మేబీ మీ కార్యకర్తలు అయితే కనుక చాలా సహకరించారు, అంబులెన్స్ దారి ఇచ్చడం జరిగింది. ఇటువంటి ఇంకా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే 10 రోజుల పాటు ఈ సంబరాలు జరుగుతాయని మీరే వెల్లడించారు. దీని గురించి ఉంటారు. అదేం లేదండి, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్రజా సంకల్ప యాత్రలోనే అంబులెన్స్కి ఇచ్చి దాన్ని మా కార్యకర్తలందరి సహకారంతోనే అప్పుడులో ఆ అంబులెన్స్ను ముందుకు పంపించే కార్యక్రమం అప్పుడు జరిగిందండి. అలాగే కొంత ఏదైతే ఈ బైక్ ర్యాలీకి సంబంధించినవి అయ్యి మనం అంబులెన్స్ వచ్చేటప్పటికి ఆ బైక్ ర్యాలీలో ఉన్న కొంచెం ఇబ్బంది, అది టైం పట్టింది అది. కానీ మా కార్యకర్తలు స్వచ్ఛంగా అంబులెన్స్ అంటేనే మా సొంత ఒక మా ఆస్తిలాగా, మా మనిషిలాగా, మా ఇదిలాగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అది పేద ప్రజల సంజీవనిగా దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అంబులెన్స్ ఎంతోమంది పేద వారు కానీ అనామయులు కానీ అందరికీ కూడా అది ప్రాణదాతగా నిలిచింది. మరి అలాంటి అంబులెన్స్కి మేము కూడా సహకరించి కొంత వ్యవధి అనేది కొంచెం ఇబ్బంది అని జరిగింది. ఈ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటాం. అంటే ఇటువంటి సక్సెస్ మీట్లు కానీ లేదంటే ఇటువంటి ర్యాలీలకి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రం ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు వాదన. లేదండి, ఇప్పుడు మొన్న ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా కింజరపు ఎర్రంనాయుడు గారు అచ్చెన్నాయుడు గారు వచ్చారో ఆయన మరి ఏదైతే వాళ్ళు పార్టీ అది జిల్లా పార్టీ కార్యాలయంకి నిన్న ర్యాలీగా వాళ్ళు తరలి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేసరికి వారి తాలూకా భావజాలాన్ని వారి తాలూకా మంచిని ప్రజెంటేషన్ చేసుకున్న క్రమంలో కొన్ని కాకపోతే కోవిడ్ నిబంధనలకి కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వారికి కూడా అలాగని చెప్పేసి వారికి ఇచ్చిన స్వేచ్ఛ లేదు, మాకు ఇచ్చిన స్వేచ్ఛ లేదండి. మేము కూడా పోలీసు వారు ఏమీ ఉపేక్షించరండి. మేము ఏదైనా ఒక ర్యాలీ తీసినప్పుడు మాకు జాగ్రత్తలు చెప్తారు, వెంటనే త్వరగా పని అయ్యేటట్టు. ఒక బైక్ ర్యాలీ అయితే అరగంటలో పూర్తి అయిపోయిందండి. నేను మొన్న మేము బైక్ ర్యాలీ తీసాము ఈస్ట్ నియోజకవర్గంలో, అరగంటలో పూర్తి చేయించారు. ఎక్కడెక్కడ కూడా ఉండడానికి వీల్లేదు, మీరు ఇమీడియట్లీగా. అంటే అధికార పార్టీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అనేది మా గవర్నమెంట్లో, మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరగదండి. అలాంటిదేమీ లేదని మేము చెప్తున్నాం. రైట్. అసలు ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేస్తున్నటువంటి సంబరాలు, దీనికి ప్రజలను ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రజలు? అసలు ప్రజా సంకల్ప యాత్ర ఒక ప్రధాన లక్ష్యం ఏంటంటారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు గతంలో 2014 ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు పొత్తుతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందండి. మరి ఆ రోజు 600 హామీలు ఇచ్చారండి. అలాగే రైతులకి
రుణమాఫీ కానీ, ఈ డ్వాక్రా సంఘాల రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ, వేలాది ఉద్యోగాలు కానీ, ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము అనుభవజ్ఞుడు ఉండాలనే ఆలోచనతో అప్పుడు వాళ్ళందరూ కూడా 3 పార్టీలు కలిసి ఇది ఒక మంచినే చేయాలనే ఆలోచనతో వెళ్ళారండి. మరి ఆ రోజు 600 హామీలు ఇచ్చి ప్రజల్ని అలాగా ఎన్నికల వ్యవధి వరకు అలా కాలయాపన చేసి ఏదో తూతు మంత్రంగా ఎలక్షన్కి 2 నెలలు 3 నెలలు ఉందనగా ఈ పసుపు కుంకాలని, అన్నా క్యాంటీన్లని, అలాగే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని 1000 రూపాయల పెన్షన్ నుంచి 2000 పెన్షన్ చేసేసి దాన్ని ఏదో తూతు మంత్రంగా అలా కార్యక్రమాలు చేశారండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, ఏదైతే పాదయాత్రలో ప్రజలందరినీ కలవడం జరిగిందో, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు కానీ అనేక రంగాలు సంబంధించిన ప్రజలందరినీ కూడా కలవడం జరిగింది. వారి యొక్క బాధల్ని, వారి యొక్క మెమొరాండాల్ని తీసుకొని దాని మీద అధ్యయనం చేసి ఈ ఏదైతే నేను ఈ ప్రజల్లో తిరిగానో, ఏదైతే నా దగ్గరికి వచ్చి ఈ యొక్క బాధల్ని, ఈ యొక్క కష్టాలు చెప్పుకున్నారో వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి అనే ఆలోచనతో నవరత్నాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ నవరత్నాల కార్యక్రమంతో పాటు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు ఇవ్వనటువంటివి కూడా కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఏదైతే హామీని ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీతగా భావించి దాన్ని ఏదైతే ఆయన కార్యాలయం కానీ, మంత్రుల కార్యాలయం కానీ, అధికారుల కార్యాలయం కానీ, సచివాలయాల్లో కానీ ఆ యొక్క ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నా కంటకు కనబడేది. మనం వెళ్తుంటే ఆ హామీ మనకు కనబడాలి, ఫలానా వారికి మనం హామీ ఇచ్చాము, ఇది మోసం చేయకూడదు, తప్పనిసరిగా చేయాలన్న ఆలోచన. మరి ఏదైతే 1 year పాలనలోనే దాదాపు 90,000 కోట్లు ఈరోజు ప్రజలకి అందించడం జరిగింది. నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో ఎక్కడా కూడా రూపాయి కరప్షన్ లేకుండా ఆయన బటన్ నొక్కితే వారి అకౌంట్లో. ఇన్నాళ్ళంటే ఏదో ఇప్పుడు సపోజు నాయ బ్రాహ్మణులు కానీ, రజకులకు కానీ ఈ ఆదరణ పథకం అని చెప్పేసి వారికి ఏదో కొంత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ అవినీతి, ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఇది ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు, ఏదైనా నాయ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ డైరెక్ట్గా నేరుగా వారి అకౌంట్లోనే 10,000 రూపాయలు వేయడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్నీని ఒక గురించి అని చెప్పుకోకూడదు. ఈరోజు అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ చేదోడు కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి. నవరత్నాలు కాదు, నవమోసాలు. మోసాలండి, నాలుగుకి దుమ్ము లేదండి. వారు ప్రతిపక్షం వారు విమర్శిస్తే ప్రజలు అనుభవించిన వారు కానీ, లబ్ధి పొందిన వారు కానీ వాళ్ళు అడగాల. వాళ్ళు అడిగితే చెప్తారు దేని ద్వారా మనకు లబ్ధి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి హామీ ద్వారా మనకు ఈ రోజు లబ్ధి పొందుతున్నాం, గతంలో లబ్ధి పొందామా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. మీరు ప్రజలు అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం వారికి ఏముందండి, వాళ్ళు ఇవన్నీ కూడా అడ్డదిడ్డంగా మాటలు, వాస్తవం గ్రహించలేరు, వాస్తవాన్ని జీర్ణించుకోలేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జీర్ణించుకోలేని చాలా మంది ఉన్నారు. అసలు అర్ధంతరాలైన విమర్శలు చేస్తుంటారు. అలాంటి వారి గురించి మేము పట్టించుకోవాల్సిన పని లేదు. మేము ఏదైతే అంతిమంగా ప్రజలు మాకు ఒక మంచి తీర్పు ఇచ్చారు, 151 ఎమ్మెల్యే సీట్లు కానీ, 22 ఎంపీ సీట్లు కానీ, ఇంత 86% ప్రజలు ఓటర్లు మా వైపు మొగ్గారంటే, ఇంత మెజారిటీ వచ్చిందంటే దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి సాధ్యం కాని చరిత్ర ఈ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. మరి అలాంటి మంచి విజయాన్ని ఇచ్చేటప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలి, ఈ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని సంస్కరణలు తెస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, అవినీతిని ఎక్కడైతే ఏ రకంగా వేరు పారేస్తేనే ఈ సమాజం బాగుపడుతుందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని, దానికి అనుగుణంగా మా కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పదాలు అందించే విషయంలో కానివ్వండి, అందలేని వారికి కూడా ఈరోజు మీరు ఒక విషయం చెప్తానండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒకసారి పథకాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ పథకాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి కానీ, లబ్ధిదారులకు కానీ అందజేసిన తర్వాత మళ్ళీ 2వ టర్మ్ 1 month టైం ఇచ్చి ప్రతి పథకాన్ని చూడండి. మీరు అమ్మఒడి కార్యక్రమం చూడండి, లేదా వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వాహనమిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు ఏ కార్యక్రమం మీరు మొదలుపెట్టినా కూడా 1 month టైం తీసుకొని మళ్ళీ మీరు అర్హులను గుర్తించి మళ్ళీ ఇవ్వండి అని ఒక వాలంటరీ వ్యవస్థని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరు అర్హులు ఉన్నారో ఎవరు అర్హులు లేరు అనేది వాలంటరీ ద్వారా సేకరించి మళ్ళీ వారికి దరఖాస్తు పెట్టించి ఈ రోజు నిన్న నవంబర్ 6వ తారీఖున ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు సెకండ్ దాపా ఎవరైతే పెట్టుకున్నారో వారికి కూడా ఈ రోజు నుంచి అమౌంట్ పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత ఆలోచన. అలాంటి సందర్భంలో నిన్న తూర్పు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తన కార్యాలయం ఎదుట 2014 నుంచి 2019 వరకు వారి పాలన సమయంలో, అంటే తెలుగుదేశం పార్టీ అధికార సమయంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక ధరలు ఒకవైపు, అదేవిధంగా 2019 నుంచి స్టిల్లో 17 నెలలకు సంబంధించి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలు, అదేవిధంగా ఇసుక ధరలు పక్కన ఒక వేరియేషన్ వేసి చూపించడం జరిగింది. అందులో చూస్తే సుమారు కేజీ కాయగూరల దగ్గర కూడా చాలా వరకు వేరియేషన్ కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు
నిత్యావసర ధరలు అనేవి కాలక్రమేణా ఇప్పుడు మీరు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూడండి, ఎప్పుడు కూడా ఒక ధర అనేది అందుబాటులోకి ఉండాలంటే దాని తాలూకా ఉత్పత్తి పెరగాలండి. ఆ ఉత్పత్తి పెరిగితేనే ధరలు తగ్గుతాయండి. ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ డిమాండ్ పెరుగుతుంటుంది, దాని ద్వారా ధరలు పెరుగుతుంటాయి. అది ఎకనామిక్స్లో భాగం అండి. ఇది ధరలు పెరగడం అంటే ఈ బడ్జెట్ని పెంచుకొని ప్రజల మీద దానికి అందుకనే మేము 3,500 కోట్లు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగిందండి. మీరు ఈ యొక్క ధరలు, ఈ కాయగూరలు కానీ పప్పు దినుసులు కానీ ఈ యొక్క రాష్ట్రంలో చూడండి, మిగతా రాష్ట్రాల్లో చూడండి, ప్రస్తుత కాలంలో ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని సవరణలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా వస్తాయండి. ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏమి ఇక్కడ ఉండదండి. మీరు అలాగే ఏదైతే గతంలో కూడా ధరలు పెరిగాయి అని చెప్పేసి ఎన్నో మేము ధర్నాలు కూడా చేసిన జరిగాయి. అలాగే మీరు ఇంకోటి చెప్తున్నారు, ఇంకోటి ప్రశ్న ఏం వేశారంటే ఇసుకు సంబంధించిన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంస్కరణలు చేపట్టారండి. సంస్కరణలు చేపట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. కొన్ని ఇబ్బందులు అంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఒక ఇసుక పాలసీని ఉచితంగా పెట్టి ఒక మాఫియా చేశారండి. కొంతమంది అనుమాయుల చేతిలో ఆ ఇసుక రీచ్లు వెళ్ళిపోయి దాన్ని ఒక బ్లాక్ మార్కెట్ చేసి అక్రమంగా ఇప్పుడు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ గతంలో టీడీపీ కార్యకర్తలు ఏం చేశారు అంటే 100 గజాలు కానీ 50 గజాలు 70 గజాలు డెవలప్మెంట్లు తీసుకొని 5 ఫ్లోర్లు అక్రమ నిర్మాణాలు కట్టి దాని ద్వారా ఇసుకలంతా కూడా వాళ్ళు బ్లాక్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు లాభార్జన చేసుకొని ఆ యొక్క నిర్మాణాలు సాగించి ఆ నిర్మాణాల ద్వారా ఆర్థికంగా బలపడ్డారండి. అలాంటి మాఫియా జరగకూడదు అని కొన్ని సంస్కరణలు తేవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రమంలోనే మీరు దాని మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ ప్రజల్లో ఒక ఆలోచన పంపిస్తూ ఎవరు ఆలోచనలు తీసుకొని దానికి తగ్గట్టు ఏదైతే మొన్న క్యాబినెట్ మీటింగ్లో మొత్తం మంత్రివర్గం ఎవరైతే కొడాల నాని గారు కానీ, పేరు నాని గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ, మిగతా సభ్యులందరూ కూడా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అందరూ కలిసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారంగా ఈరోజు ఉచితంగా ఎవరైతే మీ ప్రాంతాల్లో ఉన్న మీ సొంత వాహనాలతో కూడా రావచ్చు. మా దగ్గర కూడా కొన్ని వాహనాలు ఉంటాయి. 475 రూపాయలకే మీకు అందుబాటులో ఉన్నది. అంత బాగానే ఉంది, అంత కరెక్టే. నేను చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వ హయాంకి ఇప్పుడు ప్రభుత్వ హయాంకి కూడా వేరియేషన్స్ నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి అన్నిటి కూడా కనిపిస్తున్నాయి. దీనికి కారణం మీరు చెప్పారు, బాగానే ఉంది, ఓకే. ఇంకా దీన్ని సంస్కరణ చేసే అవకాశం ఉంది. అసలు కరెక్ట్గా పాలసీ మా దగ్గర ప్రతిపక్షం అంటే ప్రజల తరపున పార్టీ, ప్రజల తరపున మేము పోరాడతాము, మమ్మల్ని అడిగితే మేము కరెక్ట్గా మేము కూడా ఒక పాలసీ చెప్తాం కదా అంటున్నారు తెలుగుదేశం పార్టీ. మేము వాళ్ళ పాలసీలు వినే అంత అవసరం మాకు లేదండి. మా నాయకుడు మంచి విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆలోచన ఉన్న నాయకుడు. వాళ్ళగా గ్రాఫిక్స్లో అని ఈరోజు అమరావతిని కానీ మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కానీ మన వైజాగ్లో అనేక సమ్మిట్లు పెట్టారండి. ఏ ఉద్యోగాలు వచ్చాయండి, ఎవరికైనా ఏ నిరుద్యోగ ఉద్యోగాలు వచ్చాయండి, బాబు వస్తే జాబ్ వస్తారన్నారు. ఏం చేశారండి? వారు ఏదో విమర్శించారు, వారు ఆలోచనలు తీసుకోవాలంటే 23 సీట్లు మమ్మల్ని పడిపోవాలని ఆలోచన ఇస్తారా? మాకు 3 ఎంపీ సీట్లు పడిపోవాలని ఆలోచన ఇస్తారా? వాళ్ళ ఆలోచనలు ప్రజలు ఎవరికి ఒక మ్యాండేటర్ ఇచ్చారు. ఎవరి విధానం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలు లబ్ధిదారులు గ్రహిస్తారు. ప్రజలు ఏం చేస్తున్నారో, మంచి పాలన ఇస్తున్నారు, చెడు పాలన ఇస్తున్నారు అనేది ప్రజలు గ్రహిస్తారు. వారితో చెప్పించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. మేము ఒక ఆలోచనతో, ఒక విజన్తో ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఏమైనా మంచి ఆలోచనలు తీసుకొని వారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మా పాలన అందుతుందండి. మేము భవిష్యత్తులో ఒకవేళ చిన్న మార్పులు ఏమైనా జరగాల్సిన వస్తే నిజంగా ప్రజలకి ఆ యొక్క ఆలోచన మనం తీసుకొని ముందుకెళ్తామండి. ఇంకా చాలా వరకు చూస్తే కనుక నగరంలో ప్రతి శనివారం ఇష్యూ, ఒక శనివారం వచ్చిందంటే బడాబాబుల గుండెల్లో గుబులు ప్రారంభమవుతుంది. దాని కారణం ఏంటంటే ఎక్కడ ఎవరిది ఎప్పుడు ఎలా అన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు నేల కూలిపోతాయో తెలియని పరిస్థితి. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు మీదైతే మీ ఉద్యోగరీత్యా కానీ, నేను నా యొక్క ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే నా జీవన విధానం గురించి కానీ మనం ఒక పారదర్శకంగా నిజాయితీగా మనం ముందుకు పోయినంత కాలము ఎవరికి భయపడాల్సిన పని లేదండి. ఒకటే, తప్పు చేసిన వాడు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఏదో ఒక రోజు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ భయం అనేది ఎలాగొస్తుంది అంటే ఆ తప్పుని సరిదిద్దడానికి ఎవరైతే వ్యక్తులు వచ్చినప్పుడు కానీ ఆ తప్పుని ప్రజల్లో ఒక మంచి పాలన ఇవ్వాలి, ఒక సంస్కరణలు తేవాలి, ఒక నిజాయితీగా మన పాలన చేయాలి, అక్రమ నిర్మాణాలకు కానీ అక్రమాలకు కానీ అవినీతికి కానీ తావు లేకుండా పాలన సాగించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా అలాంటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు భయపడతారండి. తప్పు చేసినోడు భయపడతారు. మీరు ఒక జీవీఎంసీ నామ్స్ ప్రకారంగా కానీ మీరు ఏదైనా ఒక ప్రభుత్వం ఏదైనా విధించిన చట్టాల ద్వారా కానీ దేని ద్వారానైనా
ప్రాజెక్ట్ని మరి చేపట్టినప్పుడు దానికి తగ్గట్టు ప్రభుత్వ నామ్స్కు సంబంధించిన ఆ రకంగా మీరు నిర్మాణాలు చేసినా ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. అది అక్రమంగా నిజంగా వారు అక్రమంగా సంపాదించుకుంటే అక్రమంగా నిర్మాణం చేపడితే మటుకు తప్పకుండా భయపడతారు. మొన్న గీతము నిన్న మరొకటి రేపు ఇంకొకటి అన్నటువంటి భయంతో ఉన్నారు ఇటు ఆక్రమణదారులు. అదే సార్, ఆక్రమణదారులు అంటే ఇప్పుడు మీరే ఆక్రమణదారులు అని అంటున్నారు. ఆక్రమణదారులు భయపడాల్సిన పరిస్థితి ఉండాలా మరి సమాజంలో? రేపు అదే ఒక పేదవాడు ఇల్లు కట్టుకున్నా, పేదవాడు ఏదో గుడి చేసుకోవడానికో, పేదవాడు ఏదో ఏదో మన పాపం అతను గూడు ఉండాలి, మనం ఒక ఇది ఉండాలని చెప్పి చిన్న ఆక్రమణ చేస్తే మనం వెళ్ళి ఎంఆర్ఓ కానీ లేకపోతే జీవీఎంసీ అధిక సిబ్బంది కానీ వెళ్ళి ఎరగొట్టేయడం చూస్తున్నాం. మరి ఒక బడాబాబులు ఎంతో వేల లక్షల కోట్లు సంబంధించిన ఆస్తుల్ని దోచుకుంటానంటే ఎలా వదిలేస్తారు? అది జరగని పని అండి. ఇది ఎవరినైనా ఉపేక్షించేది లేదు. మా పార్టీ మీ పార్టీ ఏం లేదండి ఇక్కడ. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరున్నా అలాంటిది ఏమైనా ఉన్నా దాన్ని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి తావు లేదండి. మన భేదం ఏమి లేదండి. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అక్రమ నిర్మాణం అయితే ఎవరిదైనా కూల్చేస్తారండి. దాంట్లో మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు విశాఖ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కేంద్రీకరించారు అన్న విషయం మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. దేనికంటే 19 మందికి సంబంధించి రాష్ట్ర కమిటీలో, టీడీపీ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం, అది కూడా సీనియర్ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళందరికీ కూడా ఇందులో అవకాశం కల్పించారు. దీని గురించి ఏదైనా చూడొచ్చు. విశాఖ మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత అంటారు అంత ఇంట్రెస్ట్? విశాఖపట్నం మీద ఆయనకి ఎప్పుడు కూడా కపటప్రేమనండి. ఏదైతే ఇక్కడ విశాఖపట్నాన్ని వాడుకోవడం ఒక గెస్ట్ హౌస్ లాగా వాడుకున్నారండి ఆయన రాష్ట్ర పాలనలో కూడా చాలామంది ప్రోటోకాల్ డ్యూటీలు చేసి ఎంఆర్ఓ అధికారులు కానీ పోలీసు సిబ్బంది కానీ చాలామంది విసిగిపోయి ఉన్నారండి. వచ్చిన శూన్యం తప్ప ఏం ప్రయోజనం లేదండి. అత్యధికంగా విశాఖపట్నానికి వచ్చారు. ఆయన ఎన్నో సమ్మిట్లు పెట్టారు. ఏం తెచ్చారు ఈ ప్రజలకి? ఈ విశాఖపట్నం ప్రజలకు ఏం మంచి జరిగిందండి ఆయన వచ్చిన సమ్మిట్లు వారదని? ఇప్పుడు వారి పార్టీలో వారి తాలూకా విధి విధానాన్ని ఆయన ఏదో పార్టీ డెవలప్మెంట్ కోసం ఏదైనా పనులు చేసి పెడతారు. నేను ఒకటి చెప్తాను. అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వస్తే సమ్మిట్లకు కానీ లేదంటే ఏదైనా అభివృద్ధి పనుల కోసం వస్తున్నారు అన్నటువంటి భావన ప్రజల్లో కలిగేది. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తే ఏదో పెళ్లికి లేదంటే ఏదైనా వేరే కార్యక్రమాలకు వస్తున్నారు తప్ప ఇటు అభివృద్ధి పనులకు రావట్లేదు అన్నటువంటి. అదే మీరు గడిచిన 2014-2019 కాలాన్ని మీరు తీసుకోండి. ఆయన ఎన్నిసార్లు వైజాగ్ వచ్చారు, ఎన్ని సమ్మిట్లు పెట్టారు, ఎంత ఈరోజు విశాఖపట్నానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకొచ్చారు, ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, అవన్నీ మీరు చూడండి. ఎన్నిసార్లు వచ్చామని కాదండి, వచ్చిన వారికి ఎంత మంచి చేశామో, ఆ ప్రాంతానికి ఎంత మంచి చేశాము. ఈరోజు విశాఖపట్నానికి 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు, 4 సార్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 1400 కోట్లు ఈరోజు ఆయన మన విశాఖ అభివృద్ధికి విడుదల చేయడం జరిగింది. అలాగే మనం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడుతనం ఉంది. ఎన్నో అంటే 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మన విశాఖపట్నం, మన ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడి ప్రాంతం, ఎంతో మంది నాయకులు విపక్షకు గురైందండి. మరి అలాంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు పరిపాలనా రాజధానిని అందించారండి. పరిపాలనా రాజధాని ద్వారా మీకు ఏం డెవలప్ అవుతుందో, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది మీరు గ్రహించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెళ్ళిళ్ళకి అంటే తన దగ్గర పనిచేసేవారు కానీ తన తాలూకా బంధువర్గం కానీ ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదని ఏమైనా రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ రాసి ఉందా? ఒక ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించినప్పుడు ఆ పెళ్లికి ఆయన వస్తే ఆ వధువారులను ఆస్వాదిస్తే మంచి జరుగుతున్న ఆలోచనతో వస్తారు. ఆ టైంలో కూడా మీరు చూడండి, 6 గంటలకి ఎయిర్పోర్ట్ దిగితే మళ్ళీ అక్కడి నుంచి 10 నిమిషాల పెళ్లిలో అటెండ్ అయ్యి వెళ్ళిపోయారండి. ఆయన ఏమేమి పెళ్లిళ్ళు విందులకు వినోదాల కోసమో ఆయన వచ్చి కాలాన్ని గడపలేదండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఎన్నో సినిమా ఫంక్షన్లకి కాలాన్ని వృధా చేసిన 2014 నుంచి 2019 వరకు హైదరాబాద్లో కానీ వికసిత కార్యక్రమాల్లో కానీ ఎంత టైం వేస్ట్ చేస్తారనేది మీరు గ్రహించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమ్మిట్లు పెట్టినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఎక్కడ జరిగాయి విశాఖపట్నంలో ఈ 2014 నుంచి 2019 వరకు, అలాగే ఏమి సమ్మిట్ల ద్వారా ఏం మంచి జరిగిందని మీరు గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆయన ఒకసారి వచ్చినా 2 సార్లు వచ్చినా ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు 2024లోపు ఈ విశాఖపట్నం రూపురేఖలు మారే విధంగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 19 మందిని కాదు 100 మందిని వేసుకున్న విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ 19 బాణాలు సంధిస్తున్నాను. 19 బాణాల్లో పార్టీ బలోపేతము పూర్వ వైభవం తీసుకురావడమే. ఈ రోజు పార్టీలో మీకు పదవులు వచ్చిన వాళ్ళు మీరు పర్సనల్ గా ఫోన్లు చేయండి. ఈ రోజు వాళ్ళెవరికి కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని పదవులు అయ్యి అధికారంలో ఉన్నప్పుడు
పదవులు గుర్తించలేని వారు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. నేను మీకు పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది నేను ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తే, అన్న ఎందుకన్నా ఈ కంగ్రాచులేషన్స్, మేము అధికారంలో ఉండేటప్పుడు మమ్మల్ని గుర్తించలేని ఈ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉండి మా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని బలోపేతం చేస్తాం, మేము మళ్ళీ ఎవరో అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వస్తారా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో బీసీలు గుర్తించడం అంటే, బీసీలు ఎప్పుడు గుర్తిస్తుంది? అధికారం కోల్పోతే గుర్తిస్తుంది. అధికారం ఉన్నప్పుడు బీసీలు రారు. వాళ్ళ తాలూకా బంధువర్గం, వాళ్ళ తాలూకా అమ్మాయిలు, వెనకాల ఎవరైతే తీసుకుని వాళ్ళ తాలూకా సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ చూస్తుంది. ఈరోజు 23 సీట్లు పడిపోవడానికి అవి కూడా ఒక కారణం. రైట్. ఓవరాల్గా చూస్తే కనుక చివరి ప్రశ్న, రానున్న రోజుల్లో ఇటువంటి నిర్ణయాలు అంటే ఇప్పుడు ర్యాలీలు కానీ ధర్నాలు కానీ వీటి మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే కరోనా విజృంభిస్తున్న సమయం, మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కేరళలో కూడా మళ్ళీ లాక్డౌన్ విధించడం జరిగింది. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు మనం చూసినాము, స్కూల్ ప్రారంభించిన దగ్గర నుంచి కేసులు ఉవ్వెత్తులు పెరుగుతున్నాయి. దీని గురించి పార్టీ అధిష్టానికి ఏమైనా చెప్పే అవకాశం ఉందా? తప్పకుండా అండి. మా ముఖ్యమంత్రి వర్యులు నిబంధనలకు ఉల్లంఘించి ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా, ఏ పనులు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదండి. మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మాకు కూడా నియోజకవర్గంలో, నేను ఒక వార్డు అభ్యర్థిని, మాకు 22వ తారీఖున మా యొక్క 28వ వార్డులో కార్యక్రమం చేపట్టమని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగిందండి. అది కూడా ఏంటంటే ఓన్లీ క్యాడర్, ప్రజలు ఎవరిని కూడా తరలించకండి, ఓన్లీ క్యాడర్. మనం ఏంటంటే నిబంధనలు ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలకు అనుసరించి మనము డివైడ్గా అయ్యి మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ధరించి, మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే నాడు ఏ హామీ ఇచ్చామో, నేడు ఏ హామీని మీ ముందుకు వచ్చి తీర్చామో అనే దానికి వివరించడానికి ప్రజలకి ఒక అక్కడ ఉన్న ఏదైతే కార్యకర్తలతోనే కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక విశాఖ నగర పరిస్థితి చూసుకుంటే, విశాఖ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా ఎప్పుడు ఏం జరుగుతుందన్న మొత్తం అయితే కన్ఫ్యూజన్ అయితే కనుక నగరవాసులు ఉన్నారు. అంటే ఇటు అభివృద్ధి పనులు అయితే చాలా చక్కగా చురుగ్గా జరుగుతున్నాయి, కానీ తాత్సారం మళ్ళీ జరుగుతుంది అన్నటువంటి భావన ఉంది. ఉదాహరణ చూస్తే ఇప్పుడు జగదాంబ ఎదుర్కొంటున్నటువంటి పార్కింగ్ మన డిస్కషన్లో వచ్చింది. అది మీరు అధికారుల దృష్టిలో పెట్టారేమో నాకు తెలియదు, కానీ దాని మీద కదలికి వచ్చింది. ఇలా ఎంతకని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళు ప్రత్యేకమైన సర్వే చేసి అక్కడి నుంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పే ఉద్దేశం ఉంది. మీరు ఒకటి ఆలోచన చేయండి సార్, గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి విభాగానికి ఒక సెక్రటరీ పెట్టడం జరిగింది. అలాగే మౌలిక వసతుల కార్యదర్శిని పెట్టడం జరిగిందండి. వారు ఏదైతే వారి తాలూకా ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన రోడ్లు, ట్రైన్స్కి సంబంధించిన డేటా ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదించారండి. దానికి సంబంధించిన ఏదైతే ఈ రోడ్లు కానీ, ఈ కలవర్ట్స్ కానీ, చిన్న చిన్న ఏవైతే వర్క్స్ కానీ, ఇవన్నిటికి సంబంధించిన నివేదిక అయితే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ ఏం చేయాలనే ఆలోచనతోనే ఆల్రెడీ డేటా ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం నుంచి డేటా తీసుకున్నారు కమిషనర్ గారు, దాన్ని ప్రభుత్వానికి నివేదించింది. త్వరలోనే ఇవన్నీ కూడా ఏవైతే చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయిపోతాయండి. తొందరలోనే ఆ కార్యక్రమం చేపడతారండి. అలాగే మీరు ఏ ప్రాజెక్ట్ చూసుకోండి, ఇప్పుడు ఎంత వేగవంతంగా జరుగుతుందో, గతంలో ఆ పనులు ఎంత నత్తనడకన సాగాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి, ఫీల్డ్లోకి వెళ్ళి వెరిఫై చేయండి. పర్యాటక అభివృద్ధి కేంద్రంగా విశాఖ ఉంటుందని చెప్పి గత ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు చెప్తున్నారు. పర్యాటకంగా కూడా చాలా ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. చూస్తే కనుక ఇటు విలువైన భూములు, అంటే ఉదాహరణ చూసుకుంటే తొట్లకొండ లాంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద కూడా ప్రజా సంఘాలు ఒక విధంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు అవన్నీ కూడా పరిపాలన ఒక కేంద్ర కింద విశాఖపట్నం తయారవుతుంది కాబట్టి ఆ పరిపాలనకు సంబంధించిన ఏదైతే భవనాలు కానీ ఏవైనా ఇలాగ అంటే ఏది కూడా ప్రభుత్వ నిబంధనలకి లోబడే ప్రభుత్వ పర్మిషన్లతోనే ఆ యొక్క భవనాలు కూడా నిర్మించడం జరుగుతుందండి. ఏది కూడా విరుద్ధంగా ఏ కార్యక్రమం కూడా చేపట్టే పరిస్థితి లేదండి. ఇంకో విషయం ఏంటంటే బౌద్ధ కేంద్రాలు కానీ ఏదైతే ఆ యొక్క సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ని ఎక్కడో కూడా భంగం కలిగించే పరిస్థితి అయితే మా ముఖ్యమంత్రి వర్యులు ఒప్పుకోరండి. ప్రతి మతాన్ని గౌరవించే నాయకుడు మా ముఖ్యమంత్రి వర్యులు. అలాగే మిగతా ఏ కార్యక్రమం అయినా కూడా సక్రమంగా నీట్గా జరగాలన్న ఆలోచనతో ఉంటారండి. ఓకే. ఈ నవరత్నాల అమలులో భాగంగా ఇటు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే ప్రజాధనాన్ని అంటే ఏ విధంగా అంటే పేదలకి, అర్హులైన పేదలకి వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వాళ్ళ యొక్క ఆర్థిక పురోగతిని పెంచడానికి ఇచ్చేదాన్ని అంటే దాన్ని ఏమంటారా అంటే
అంటే నేను అంటుంది ఏంటంటే ప్రజల డబ్బు తీసుకుని ప్రజలకే పంచిపెడుతున్నారు అంతే తప్ప ఫండ్స్ ఏమి రిలీజ్ చేయట్లేదు దీనికి సంబంధించి. అంటే ప్రజల డబ్బు అంటే ఏంటి అంటే ప్రజలు అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళ ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేయడం తప్పంటారా? అదే ప్రజల నుంచి అత్యధిక పనులు వసూలు చేస్తున్నారు, ప్రజలు పీడించుకొని తినేస్తున్నారనే ఆలోచన వాళ్ళే చెప్తారు. ఇలాగా ఉచితంగా జనాలకు పనిచేస్తున్నారని వాళ్ళే చెప్తారు. అంటే ఏమనుకుంటున్నారు ఆలోచన? అంటే ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయకూడదనా, ప్రజల సంక్షేమాన్ని వదిలేయాలనా, ఏంటి ఆలోచన? వారి తాలూకు ప్రశ్న సరైనది అయితే మా సమాధానం సక్రమంగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారంటే డబ్బులు పంచట్లేదండి. ఈరోజు ఈ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక మాంద్యం చాలా ఎక్కువ ఉందండి అన్ని రాష్ట్రాల్లో కూడా. మన ముఖ్యమంత్రి వర్యులు చేసిన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, ఈ యొక్క ఆర్థికంగా వారికి తోడ్పాటు ఇవ్వడము, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయండి? మార్కెట్లోకి వెళ్తాయి ఆ డబ్బులు. వారు ఇప్పుడు 10,000 రూపాయలు వాహన మిత్రులకు ఇచ్చామనుకోండి, 10,000 రూపాయలు చేదోటికి ఇచ్చామనుకోండి, 10,000 రూపాయలు చేయూతికి ఇచ్చామనుకోండి, ఈ యొక్క కార్యక్రమాలన్నీ డబ్బులన్నీ కూడా మార్కెట్లోకే రొటేట్ అవుతాయి. పరోక్షంగా రాబడి ఎవరికి వస్తుందండి? ఈ గవర్నమెంట్కి వస్తుంది. అంటే ఎవరికండి? ప్రజలకే వస్తుంది. ఇక్కడ కూడా ఆయన ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేసే కార్యక్రమం అయితే చేయట్లేదండి. ఆయనకు చాలా తెలివిగా, చాలా పద్ధతిగా, చాలా నీట్గా ప్రజలకి మంచి జీవనం అందించాలి, మంచి సంక్షేమాన్ని అందించాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో చేసిన కార్యక్రమాలండి. ఇవన్నీ ప్రతిపక్షాలు కూడా 100 రకాలుగా విమర్శిస్తారు, వాళ్ళకి సమాధానం ప్రజలే చెప్తారండి. ఓకే, ఈ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. నిర్మాణం అయిన ఇల్లు అయినా సరే కనీసం పంపిణీ జరగట్లేదు. దానికి కారణం ఏంటి? ఉదాహరణ చూస్తే కనుక హుదూద్ సమయంలో నిర్మించిన ఇల్లు ఇంకా అలాగే ఉన్నాయి, ఇంకా లబ్ధిదారులకు అందచేయలేని పరిస్థితుంది. అనవసరంగా భవనాలన్నీ కూడా చెదలబట్టి పాడైపోతున్న పరిస్థితుంది. ఎందుకని ఇంకా లబ్ధిదారులకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు ఇటు టీడీపీ వర్గాలు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇల్లులు ఏవైతే ఉగాది రోజున పేదలకు అందజేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆ యొక్క 25 లక్షల నుంచి 30 లక్షలకు పెంచడం జరిగిందండి. చాలామంది పేదలు దరఖాస్తులు పెంచుకోవడం వల్ల వారందరికీ కూడా అర్హులైన పేదలకు ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో దాన్ని 30 లక్షలు పెంచడం జరిగిందండి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక సంక్షేమం కానీ, ఒక ఏదైనా పథకం ప్రారంభించేటప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి అందాలనే ఆలోచనతో ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేస్తారండి. కొంత భాగం కొంత ఒకసారి చేయరండి. ఇప్పుడు మీ 30 లక్షల ఇల్లులు కూడా మీ 30 లక్షల ఇల్లులు కూడా ఒకసారి అందరికీ ఒకే విధంగా ఆ రోజు అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా సంతోషపడాలన్న ఆలోచనతో మేము ఉంటామండి. అది అడ్డుకునేది ఎవరండి? ఈ రోజు కోర్టులు కేసింది ఎవరండి? ఏ పార్టీ కోర్టులో కేసు వేసింది కేవలం 2,000 ఎకరాలకు సంబంధించింది. అది కూడా అమరావతి పరిసర ప్రాంతం. ఇప్పుడు కాదు, అది గతంలో తప్ప మేమైతే కాదు, వైసీపీ సంబంధించిన నాయకులే కోర్టులో కేసులు వేస్తున్నారు. తప్పండి, అది చాలా తప్పు. ఎలో ఫిల్లే వారు తెలుగుదేశం కార్యకర్తలే వేశారండి. అది తెలుగుదేశం వారే అడ్డుకుంటున్నారు. అది ఎందుకంటే ఏ రోజు అయితే ఈ రోజు మనం అధికారంకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు తాత్సారం చేసి ఇల్లులు ఇవ్వలేకపోయామో, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చేస్తున్నా అంటున్నారు, సంవత్సరంలోనే ఇచ్చేస్తున్నా అన్నారు. ఒకవేళ కానీ ఆ రకంగా కనుమరుగైపోయే పరిస్థితి ఉందని ఆలోచనతో వారు కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అంటున్నారు తుప్పుపడిపోయాయో బూజులు పడిపోయాయి అని చెప్తున్నారు. తుప్పుపడిపోయి బూజులు పడిపోవాల్సినంత దాకా మీరేం చేశారు 5 ఏళ్ళలో? అంటే అప్పుడు మీరు నిజంగా మీ హయాంలో జరిగి ఉంటే, ఆ నిర్మాణం పూర్తయిపోయి ఉంటే మీరు ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదు? నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఒకటి ఆలోచన చేయండి. కోవిడ్ టైంలో ఏదైతే లాక్డౌన్ విధించారో ప్రతి పేదవాడికి 1000 రూపాయలు ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం విధించిందండి. ఒక 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్నాయో ఎలిజిబుల్ వారికి ఫస్ట్ లిస్ట్ వచ్చిందండి. తర్వాత ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళిపోయిన వారికి కూడా ఇచ్చిమని తెలిసి తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ టర్మ్ ఇచ్చేవండి 1000 రూపాయలు. ఈ ఫస్ట్ టైం 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నారండి. రాళ్ళవినాళ్ళు ఎవరైతే ఇనెలిజిబుల్లోకి వెళ్ళిపోయి కార్డులు, ఈ ఎక్కువ విద్యుత్ వాడడం కానీ, 1000 SFT దాటిన వారిని కానీ, 4 వీలర్లు ఉన్నవారు కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారు కానీ, ఇలాంటి వారి కార్డులన్నీ కూడా ఏరేయడం జరిగింది. వారందరూ గోల్ పెట్టారండి చాలా రకంగా. ఎందుకంటే 1000 రూపాయల వాళ్ళకి అందే మాకు రాలేదని అక్కడ వాలంటీర్లతో వాగ్వాదం జరగడం, మీరే ఏదో చేశారు, కొత్త వ్యవస్థ పూర్తిగా అర్థం కాక ఈ మీరే వాలంటీర్లు ఏదో చేశారని చాలా చాలా సంఘర్షణలు మా వార్డులోనైతే గొడవలు పడే దాఖలాలు కూడా ఉన్నాయండి. అలాంటి పరిస్థితి వస్తుందండి రేపు. ఇల్లులు కానీ
కొంత ఏరియాలకి ఇస్తే కొంత ఏరియాలకి ఇవ్వలేదంటే చాలామంది రోడ్డు ఎక్కిపోయి మాకు ఇల్లు రాలేదని బాధపడతారండి. మా ముఖ్యమంత్రి ఒకటేనండి, పేదలందరికీ కూడా ఒకే రోజు పండగ వాతావరణం లాగా అందరికీ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమమే తప్ప ఎవరికో మనమేదో దాన్ని రాజకీయంగా వాడుకోవాలంటే 2024లో ఇస్తామని చెప్తామండి. మేము ఇంకా ప్రభుత్వం అయిపోలేదు, మేము 2024 దాకా మాకు పరిపాలించే అవకాశాలు ప్రజలు ఇచ్చారు. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిలాగే మనం కూడా 2 నెలల ముందు ఇల్లు అందరికీ పట్టాలు ఇచ్చేస్తే మాకు అప్పటికప్పుడు మంచి వేవ్ వస్తుందండి ఈ ఎలక్షన్లోకి వెళ్ళడానికి. మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఆలోచనతోనే ఏ కార్యక్రమం చేయరు, ఏ సంక్షేమం మొదలుపెట్టినా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఒకటే ఆలోచన, ప్రజలకు ఎంతవరకు మేలు చేయగలము, ప్రజలకు ఎంతవరకు మంచి జీవనాన్ని ఇవ్వగలమని ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది ఈరోజు మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కొన్ని ప్రధానమైన అంశాలతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.